సో కమింగ్ టు జాబ్స్ సెక్టర్ అండి. సో దీంట్లో గూడా బోర్ కొట్టకుండా ఇంకా అంటే ఆబ్వియస్‌లీ తెలిసిందే. జాబ్స్ చేస్తున్నప్పుడు అక్కడ ఆఫీస్ పాలిటిక్స్ రన్ అవ్వడం, ఒకళ్ళని టార్గెట్ చేయడం, ట్రిగ్గర్ చేయడం, రకరకాలుగా అంటే ఒకళ్ళు ఎదుగుతుంటే నన్ను తొక్కేస్తున్నారు అనే ఫీలింగ్ వీళ్ళలో క్రియేట్ అవ్వడం. సో ఇవన్నీ పోయి ఒక బోర్డమ్ అనేది పోయి వాళ్ళు హ్యాపీగా జాబ్ లైఫ్‌ని లీడ్ చేయాలి అనంటే వాళ్ళు పాటించాల్సిన టిప్స్ ఏంటి? యూజువల్‌గా అండి ఇది కొత్తది కాదు. ఎప్పటినుంచో ఎక్కడైనా పాలిటిక్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ ఎ కంపెనీ ఎక్కడైనా. ఇప్పుడు మన రిలేటివ్స్‌లోనే ఉంటాయి. ఉంటాయి. మన ఫ్రెండ్స్‌లోనే ఉంటాయి. అవును. ఎక్కడైనా పాలిటిక్స్ అనేది నార్మల్. బట్ ఏంటంటే జాబ్‌లో ఏంటంటే సీనియారిటీ అనేది మనని ప్రెషర్ చేస్తుంటారు. సీనియారిటీ అనేది ఎగ్జాక్ట్‌లీ. సీనియర్స్ మన మీద ఉంటది. హ్మ్. ఎందుకు అంటే మనం చేసిన వర్క్ కూడా ఇది క్రెడిట్ వాళ్ళకే దే నీడ్ టు టేక్ దట్ క్రెడిట్. యెస్. మనకి క్రెడిట్ ఇవ్వడానికి అందరిని అనలేము. కొంతమంది విల్ హ్యావ్ దట్ మైండ్ సెట్. సో బట్ మనం ఏం చేయాలి? మన వర్క్ మనం చేసుకుంటూ ఉండాలి. మనం అక్కడ ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. డే బై డే మనం అక్కడ మన జాబ్ అనేది మన టాలెంట్ అనేది వాళ్ళకి ప్రూవ్ చేసుకుంటూ ఉంటే సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ విల్ గో ఆఫ్. మనం కూడా పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయ్యామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా మీద ఏమైనా పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ చేసేటప్పుడు నా మీద పాలిటిక్స్ జరిగినాయి అనుకోండి. నేనేమనుకునేవాడిని, లెట్ పాలిటిక్స్ జరుగుతాయి. నేను ఎంకరేజ్ చేసి అది ఇంకా ఎంకరేజ్ అయిపోతుంది. అవును. సో నేను పట్టించుకోకుండా నా పని నేను చేసుకున్నాను అనుకోండి. వాళ్ళు 2 డేస్, 3 డేస్, 4 డేస్ చూస్తారు. తర్వాత ఏం చేస్తారు? ఇతనితో వర్కౌట్ సో అవ్వదు. మన సైలెన్సే వాళ్ళకి ఆన్సర్ అంటారా? ఎగ్జాక్ట్‌లీ. మన పని మనం చేసుకుంటా వెళ్తా ఉంటే వాళ్ళే ఒక 2, 3 డేసో, 4 డేసో, 1 మంతో వాళ్ళే సైలెంట్ అయిపోయి ఆ పాలిటిక్స్ వేరే వాళ్ళని డైవర్ట్ చేస్తారు. వావ్! లాస్ట్ పాయింట్ బావుందిది. అంటే ఆబ్వియస్‌లీ. రియాలిటీ అండి అది. ఇఫ్ వి ఎంకరేజ్ ఇట్ విల్ గెట్ కంటిన్యూడ్. మనం ఎంకరేజ్ ఎగ్జాక్ట్‌లీ. చేయలేదనుకోండి, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ గెట్ ఏ ఫుల్ స్టాపో, కామానో ఉంటది కాబట్టి ఉంటుంది. అక్కడ యెస్. ఎండ్ అయిపోతుంది.